Hi, welcome to Rikri Vlogs. My name is Durgara Vadimadpala, Executive Quality Control. Today topic వచ్చేసి explain about principle of HPLC chromatography. What is principle of HPLC? ఒక మిక్సర్ ఆఫ్ సొల్యూషన్లో ఉంచి ఇండివిజువల్ కాంపోనెంట్స్ని సెపరేట్ చేసే టెక్నిక్ బేస్డ్ ఆన్ అబ్జార్ప్షన్. వాట్ ఈజ్ అబ్జార్ప్షన్? అబ్జార్ప్షన్ మీన్స్ సెపరేషన్ అండి. మోడ్స్ అనేవి 2 టైప్స్ అండి. ఒకటి నార్మల్ ఫేజ్ మోడ్, రెండు రివర్స్ ఫేజ్ మోడ్. సో రివర్స్ ఫేజ్ మోడ్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రివర్స్ ఫేజ్ క్రోమటోగ్రఫీ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రివర్స్ ఫేజ్ క్రోమటోగ్రఫీలో మొబైల్ ఫేజ్ అనేది పోలార్లో ఉంటుంది, స్టేషనరీ ఫేజ్ అనేది నాన్ పోలార్లో ఉంటుంది. మనం ఒక శాంపుల్ అనేది ఇంజెక్ట్ చేసిన తర్వాత త్రూ మొబైల్ ఫేజ్ ద్వారా శాంపుల్ అనేది క్యారీ అవుతున్నప్పుడు అనేది పోలార్ నేచర్ అనుకోండి, స్టేషనరీ ఫేజ్లో నాన్ పోలార్ ఉంది. సో అఫినిటీ తక్కువ ఉంటుంది. సో సింపుల్గా ఎల్యూట్ అయిపోతుంది. అదే శాంపుల్ అనేది నాన్ పోలార్ అనుకోండి, స్టేషనరీ ఫేజ్లో నాన్ పోలార్ ఉంది కాబట్టి ఎఫినిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. లోపల అనమాట ఆ పార్టికల్స్ అంత తొందరగా రిలీజ్ అవ్వనమాట, చాలా గట్టిగా పట్టేసుకొని స్లోగా రిలీజ్ అవుతాయి. సో ఎల్యూషన్ అనేది చాలా స్లోగా జరుగుతుంది. సో ఈ ప్రక్రియ మొత్తాన్ని అబ్జార్ప్షన్ క్రోమటోగ్రఫీ అంటారు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం ఈ వీడియో చూసే వాళ్ళైతే నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరిన్ని వీడియోస్ మీకోసం నేను రెగ్యులర్గా సెండ్ చేస్తూ ఉంటానండి. థ్యాంక్ యూ సో మచ్.